శ్రీకృష్ణ శరణం మమ. పరమేశ్వరుని యొక్క ధ్యానంలో మునిగిపోయినటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుణ్ణి తెలియజేస్తున్నదే గోపికలు అక్కడ నదిలో మునగడం అనేదాన్ని. తిరిగి ఆ ధ్యాన భూమికలోంచి బహిర్ముఖత్వంలోకి వచ్చినప్పుడు ఆ పరమాత్మ ఆవరణలు తిరిగిస్తున్నాడు. అప్పుడు పరమాత్మ యొక్క హస్తస్పర్శ చేత లభించిన ఆవరణలు వాళ్ళు తిరిగి లోకంలో తిరుగుతున్నప్పటికీ కూడా బంధించవు. ఇది తెలుసుకోవాల్సింది. ఆవరణలు అంటే దేహాదులు. ఈ దేహము కర్మ పరిసమాప్తి అయ్యే వరకు ఉండవలసిందే. కానీ అంతర్ముఖులై భగవత్తత్వాన్ని తెలుసుకున్న వారికి కూడా దేహం ఉంటుంది, తర్వాత ప్రారంధం తీరే వరకు ఉంటుంది. అయినప్పటికీ వారు దేహాదుల చేత బంధింపబడరు, జీవన్ముక్తుల వలె ఉంటారు. ఎందుకంటే అప్పుడు వారి దేహములు ఎలా ఉన్నాయంటే ఈశ్వరుడు ఇచ్చిన దేహములవి. అనగా అది కృష్ణ స్పర్శకు నోచుకున్న వస్త్రాలు తిరిగి వారు ధరించారు ఇక్కడ. అది గోపికా వస్త్రాభరణలో తెలుసుకోవాల్సిన అసలైన అంతరార్థం. కనుకనే ధ్యాన సమాధి స్థితిలోంచి వారు తిరిగి ఈ లోకంలో ఈ దేహాదులతో తిరుగుతున్నప్పటికీ కూడా అవి వారిని బంధించని ఆవరణలు అవుతాయి. వారు కేవలం ఆత్మజ్ఞానంతోనే ఉంటారు. అప్పుడు వారి శరీరం జీవన్ముక్తావస్థలో ఉంటారు. భగవత్ కృప వల్ల ఇటువంటి స్థితికి చేరుకున్నటువంటి గోపికా యోగినులకు కూడా ఈ ఆవరణలు లౌకిక బంధనములు ఇవ్వవు. ఒక విధంగా దీక్షావస్త్రముల వలె పనిచేస్తున్నాయి. ఇంత అంతరార్థం ఇందులో ఉన్నది. ఇక లౌకికంగా చూస్తే మనం ఇక్కడ కాత్యాయని వ్రతం చేస్తున్నటువంటి గోపకాంతలు ఆ వ్రత నియమానికి విరుద్ధంగా వస్త్రాలు విడిచిపెట్టి స్నానం చేస్తున్నారు. అది దోషం కలిగిస్తుంది. ఇన్నాళ్ళు 30 రోజుల పాటు శ్రద్ధగా చేసినటువంటి వ్రతమంతా కూడా నశించిపోవడమే కాకుండా ప్రత్యవాయ దోషము అని వ్రతాచరణకి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించిన పాపం ఒకటి వస్తుంది. ఆ పాపం పోగొట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చాడు. పైగా వచ్చినవాడు తానే పతి కావాలని కోరుకుంటున్న గోపికల వద్దకు వచ్చాడే తప్ప పరస్త్రీల వద్దకు వెళ్ళలేదు. ఇది ఒకటి తెలుసుకోవాల్సిన ముఖ్యార్థం. పైగా ఇక్కడ వారికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు స్వామి చెప్తున్న మాట, శృంగారవతులార సిగ్గేల మిముగూడి పిన్ననాటను గోలె పెరిగినాడ ఎరుగనే మీలోన ఎప్పుడునున్నాడ నేను చూడని మర్మమెద్ది కలదు వ్రతనిష్టలయ్యుండి వలువలు కట్టక నీరు సొత్తురే మీరు నియతి దప్పి కాత్యాయనీదేవి కల్లసేయుటగాక ఈ రీతి నోమువారెందుకలరు వ్రతము ఫలము మీకు వలసిన చక్కగా ఇంతులెల్లా చేతులెత్తి మ్రొక్కి చేరి పుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేలా ఎగ్గులాడనేలా. ఏవో మాటలు మీరు ఆడుతున్నారు, కానీ నాకు తెలియందేముంది మీలో. వ్రతనిష్టలో ఉన్నటువంటి మీరు నియతి దప్పి అనగా ఆ వ్రత నియమాన్ని తప్పి ఈ నీటిలో ఈ విధంగా వలువలు కట్టక నీరు సొత్తురే వస్త్రహితంగా స్నానం చేస్తారా? ఇది కాత్యాయనీదేవి కల్లసేయుట కాక కాత్యాయనీదేవి పట్ల అపచారం చేయడం కాదా? అందుకే ఇంక మీరు ఈ దోషం పోవడానికి చేతులెత్తి శరణాగతితో నా వద్దకు రండి. అంటే ఒకవేళ శాస్త్రవిహితమైన దోషం ఏదైనా మనం చేసినట్లయితే అప్పుడు పరమాత్మ శరణాగతి వల్ల ఆ దోషం పోతుంది అనే భావం ఇందులో మనకు తెలుస్తున్నది. పైగా అచ్యుతుడిని స్మరిస్తే కర్మలో లోపాలు పోతాయంటారే, అలాంటి అచ్యుతుడే ఇక్కడ వాళ్ళకి కనిపించి ఆ కర్మలో లోపం లేకుండా ఫలింపజేస్తున్నాడు. పైగా సకామ కర్మలో లోపం ఏర్పడితే ప్రమాదం, అదే నిష్కామ కర్మలో లోపం లెక్కలోకి రాదు అని చెప్తారు. ఎందుకంటే అక్కడ నిష్కామంగా చేస్తున్నారు, భగవదర్పణ బుద్ధితో చేస్తున్నారు కనుక అప్పుడు ప్రత్యవాయ దోషం రాదంటారు. పైగా మోక్షాకాంక్ష కలిగినటువంటి వారు చేసేటువంటి సాధనలకి దోషాలు ఉండవు. పరమాత్మతో సాంగత్యం అంటే మోక్షమే. బయటకు కనబడుతున్నది కృష్ణుడు పతి కావాలనే మాట. కృష్ణుడు అంటే ఎవరు? సాక్షాత్ పరమాత్మయే. అది దీనిలో ఉన్నటువంటి భావం. పైగా వారు అనుకుంటున్నట్టు ఇక్కడ వ్రతముల్సేయుచు నొక్క మాటైన యవ్వానిన్ విచారించినన్ వ్రతభంగమ్ములు మాను అట్టి వరదున్ వామాక్షులిక్షించియున్. వ్రతాలు చేస్తూ ఒక్కమారు ఏ పరమాత్మని స్మరిస్తే చాలు వ్రతభంగాలు తొలగిపోతాయో అలాంటి పరమాత్మ ఎదురుగా కనబడ్డాడు. పైగా ఆయన చేతి నుంచి వస్త్రములు పుచ్చుకున్నారు వారు. ఆ వస్త్రములు పుచ్చుకున్న విధానాన్ని ఒక శ్లోకంలో చెప్తున్నారు నారాయణ తీర్థులు. ఆబాల్యమేతజ్జుష్మాకమబలా కేవలం మతం ఉభాభ్యామే వహస్తాభ్యాం గృహంతు వసనాని వహ. మీరు బాల్యం నుంచి నాకు తెలిసినటువంటి వారే కనుకనే నా వద్ద మీరు బిడియపడవలసిన అవసరం లేదు. 2 చేతులను పైకెత్తి మ్రొక్కి మీ వస్త్రముని తీసుకున్నాడు. అనగా దేహాభిమానాన్ని విడిచిపెట్టిన వాడు దేహాన్ని స్వీకరించినప్పుడు అతడు బంధింపబడ్డు. ఇది చాలా లోతైన మాట. ఆవరణం అనేదాన్ని మనం వస్త్రముతో కాకుండా దేహాదులతో కూడా చూడాలని చెప్పుకున్నాం కదా. దేహాభిమానం విడిచిపెట్టినవాడు, దేహాభిమానం అంటే దేహమే నేను అనుకునే అజ్ఞానం విడిచిపెట్టిన వాడికి ఈ దేహములున్నా బాధించవు. అందుకే 2 చేతులతో పైకి నమస్కరించడం అనేది దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి అనేది. ఆ మాట ఇక్కడ చూపిస్తున్నారు.
పైగా సంపూర్ణ శరణాగతి అనే భావం కూడా ఇందులో కనబడుతుంది. కనుకనే భక్తిపరంగా, జ్ఞానపరంగా, ధర్మపరంగా కూడా ఒక పరిపుష్టమైన లీల ఈ వస్త్రాపరణ లీల. అక్కడ గోపికలు అనుకుంటున్నారు, చీరలపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయిన జరగ మనకు ఘనుడు నోము కొరతగాకుండా మృక్కించననుచు హరి నుతించిరి అబలలెల్లా. ఈ విధంగా వాళ్ళు నుతించారు. ఇక్కడ ఈ లీల పూర్తవుతున్నది. ఇత్యుక్త్వా వసనాన్యాసాం దత్వా గోపాలకే సహ అవరుహ్య తరో కృష్ణ ప్రయయౌ స్వగృహం ముదా. ఈ విధంగా వారి వస్త్రాలు వారికి అందించి చెట్టు మీద నుండి దిగి కృష్ణుడి మిత్రుడితో సహా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఇక్కడతో అపహరణ లీల పూర్తయిపోయింది. మొత్తం ఈ 5వ తరంగంలో 2 లీలలు ప్రధానం. ఒకటి వస్త్రాపరణ లీల. పైకి వస్త్రాపరణ లీల వినడం వల్లనే అజ్ఞానం తొలగుతుంది అనేది ఫలశ్రుతిగా చెప్పారు. ముందు ఇందులో ఏం అర్థమైనా అర్థం అవ్వకపోయినా శ్రద్ధగా ఈ లీల భావన చేస్తే చాలు అజ్ఞానం అనేది తొలగిపోతుంది. ముందు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.